ప్రస్తుతం భారతదేశంలో బాగా వైరల్ అవుతున్న టాపిక్ ఏంటంటే డీలిమిటేషన్. అసలు ఏంటి డీలిమిటేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. డీలిమిటేషన్ అంటే జనాభా ఆధారంగా ఆ ఏరియాలో ఎంపీ ఎమ్మెల్యే సీట్లని పెంచడం. అయితే 1971లో ఈ జనాభా ఆధారంగా అయితే సీట్లను అయితే కేటాయించారు. నార్త్ ఇండియాలో దాదాపుగా 300 సీట్లుంటే మన సౌత్ ఇండియాలో కేవలం 130 సీట్లే ఉన్నాయి. అంటే ఆ టైంలోనే సౌత్ ఇండియాకి చాలా తక్కువ పవర్ ఉండేది, నార్త్ కి చాలా ఎక్కువ పవర్ ఉండేది. తర్వాత 1976లో ఈ డీలిమిటేషన్ బిల్ అయితే ఫ్రీజ్ చేశారు, అంటే ఆపేశారు. ఎందుకంటే భారతదేశంలో జనాభాని తగ్గించాలి, కంట్రోల్లో ఉంచాలని చెప్పేసి దీన్ని అయితే ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మన సౌత్ ఇండియాలో ఇంటింటికి కేవలం 2 బిడ్డలు మాత్రమే కనేవాళ్ళు, కానీ నార్త్ లో మాత్రం ఇంటింటికి దాదాపుగా 5 నుండి 6 పిల్లల్ని కనేవాళ్ళు. సో ఇలా జరిగిన ప్రాసెస్ లో ప్రెసెంట్ నార్త్ లో అయితే ఎక్కువ పాపులేషన్ ఉంది, మన సౌత్ లో అయితే చాలా తక్కువ పాపులేషన్ ఉంది. ఇలాంటి టైంలో డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తే నార్త్ లో ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అయితే దారుణంగా పెరుగుతాయి, మన సౌత్ లో అయితే చాలా తక్కువ మోతాదులో పెరుగుతాయి. ఒకవేళ సీట్లు పెరిగితే మనకే నష్టం వస్తుందని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చిన లాస్ ఏంటంటే నార్త్ లో ఎక్కువ సీట్లు ఉంటే, అంటే ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ ఎక్కువ ఉంటే సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నార్త్ లో ఉన్న సీట్లు సరిపోతే మన సౌత్ మీద వాళ్ళు డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. సో ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే నెక్స్ట్ టైం నుండి నార్త్ లో వాళ్ళకైతే ఎక్కువ మెజారిటీ వస్తే సరిపోతుంది, మన సౌత్ అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఒకవేళ ఇదే జరిగితే నెక్స్ట్ టైం నుంచి మన సౌత్ ఇండియాకి, అంటే సౌత్ స్టేట్స్ కి అసలు బడ్జెట్ కావచ్చు, లేదంటే ఫండ్స్ కానీ ఏం రాకపోవచ్చు, మొత్తం నిల్లు ఉంటాయి. ఎక్కువ శాతం అయితే నార్త్ స్టేట్కే వెళ్ళిపోతాయి. సో దీని గురించే మన సౌత్ నుండి తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తమిళనాడు సీఎం అయిన డిఎంకే గారు కావచ్చు, ఇలా సౌత్ ఇండియా నుంచి ప్రతి ఒక్క సీఎం అయితే ఈ డీలిమిటేషన్ బిల్లు వద్దని చెప్పేసి చాలా గొడవ చేశారు. కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే సౌత్ ఇండియా నుండి ప్రతి ఒక్క లీడర్ వచ్చి ఈ డీలిమిటేషన్ బిల్లు వద్దంటుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం కావచ్చు, లేదంటే వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ నలుగురు, అంటే అపోజిషన్లో ఉన్న పార్టీ కావచ్చు, రూలింగ్లో ఉన్న పార్టీ కావచ్చు, వీళ్ళందరూ అయితే ఈ డీలిమిటేషన్ బిల్లును అయితే కావాలని చెప్పేసి సపోర్ట్ చేశారు. మరి ఈ డీలిమిటేషన్ బిల్లు చూసిన తర్వాత మీ ఉద్దేశాన్ని అయితే కింద అయితే కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.